శివాజీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీన కార్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నుండి బడంగ్పేట్ బటేల్ గుట్ట వరకు శివాజీ శక్తి ర్యాలీకి సంబంధించిన పోస్టర్ కరపత్రాలను మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరామ్ యాదవ్ ఆవిష్కరించారు. ప్రతి హిందూ బంధువు, యువతి, యువకులు కుల మతాలకు అతీతంగా ర్యాలీని పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జై భవానీ, జై భవానీ. भारत माता की जय. भारत शिवाजी महाराज की जय. जय बोलो छत्रपति शिवाजी महाराज की जय. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जय भवानी, वीर शिवाजी. जय भवानी, वीर शिवाजी. जय भवानी, वीर शिवाजी. वीर शिवाजी. जय भवानी, वीर शिवाजी. जय भवानी, वीर शिवाजी. जय भवानी. जय श्री राम, जय श्री राम. छत्रपति शिवाजी జయంతి మన 19వ తారీఖు కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్లో పూజ చేసుకొని బడంగ్పేట్ మన బట్టీల గుట్ట వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బట్టీల గుట్ట దగ్గర సమర్పణ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క హిందువులు పాల్గొనవలసిన బాధ్యత ఉంది. ప్రతి వినాయక మండపం నుంచి, కాలనీల నుంచి ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రతి హిందూ సోదరులు మన ఛత్రపతి శివాజీ చేసిన సేవలు మరొక్కసారి మనం 19వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరు నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు అనుకుంటా ప్రతి ఒక్కరు మీకు మీరే ఒక ఛత్రపతి శివాజీ లాగా మీరందరూ కదిలి రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. దీనికి నిజంగా కూడా అధ్యక్షులు మన పోరెడ్డి శ్రీనన్న గారు, గౌరవ అధ్యక్షులు నడుకుడు యాదగిరన్న గారు ఈ కమిటీకి అభినందిస్తున్నాం. ఇది నిజంగా ఛత్రపతి శివాజీ ప్రోగ్రాం చేస్తామంటే వాళ్ళు చాలా వస్తుంది దీని మీద వర్కౌట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈ రోజు నన్ను పిలిచి ఈ ఆవిష్కరించినందుకు వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై. ఈరోజు మనం నాదర్గుల్ పార్టీ కార్యాలయంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మహేశ్వరం భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇన్ఛార్జ్ అయినటువంటి అందెల శ్రీరాములన్న గారి ఆధ్వర్యంలో ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మన సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19వ తేదీన మనం బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఘనంగా నిర్వహించుకొనుటకు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. అఖండ హిందూ సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలకు మనం అందరము అతని మార్గదర్శనంలో కంకణబద్ధులమై ప్రతి హైందవ సోదరుడు ఆ రోజు 19వ తేదీ మన కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో అందరం సంయుక్తంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన జిల్లల్గూడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్కి పూలమాల సమర్పించుకొని అక్కడి నుంచి మన బడంగ్పేటలో వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వేదికలో ముఖ్య అతిథులుగా విచ్చేసి వక్తలు ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని బడంగ్పేట్ సర్కిల్లో ఉన్న ప్రతి హైందవ సోదరుడు తన బాధ్యతగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పరాయి పాలనలో దాస్య శృంఖల విముక్తురాలని చేసేందుకు ఛత్రపతి శివాజీ ప్రముఖమైన పాత్ర వహించినందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని బడంగ్పేట్ కార్పొరేషన్లో బట్టెల్ గుట్ట దగ్గర మన గౌరవ పెద్దలు అందెల శ్రీరాములన్న నేతృత్వంలో మరియు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షుల వారి పర్యవేక్షణలో ఈ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని మనము 19వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి శోభాయాత్ర బైక్ ర్యాలీ సుమారు 10,000 పైచిలుకు వెహికల్స్ తోని
ఆ శోభాయాత్రను ప్రారంభించి జిల్లాలగూడ కట్ట మీద ఉన్న శివాజీ విగ్రహానికి పూజలు చేసిన తదుపరి బాలపూర్ చౌరస్తా నుంచి బడంగపేట వరకు బట్టలగుట్ట దగ్గర ఒక బహిరంగ సభలో ఈ యాత్రను అక్కడ ముగింపు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 3 ఎలక్షన్స్ బిఫోర్ 3 సంవత్సరాల క్రితము సుమారు ఒక 5,000 బైక్స్ తోని మనం ఇదే శోభాయాత్ర శివాజీ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు 10,000 పైచిల్కు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హైందవ సోదరులను ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మేము కోరుతున్నాము. శ్రీరాములు ఇంతకుముందు ప్రామిస్ చేసిండు అక్కడ అదే బహిరంగ సభలో ఇదే బట్టలగుట్ట మీద 30 ఫీట్ల శివాజీ విగ్రహాన్ని మేము ఆవిష్కరించబోతున్నాము అని చెప్పడం జరిగింది. దీనికి అనుగుణంగా కలెక్టర్ గారికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పర్మిషన్ కూడా మేము తీసుకోబోతున్నాము. దీన్ని అతి తొందరలో ఇటు కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా హైందవ సోదరులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా మేము కమిటీ తరఫున మేము మనవి చేస్తున్నాం అందరికీ.